श्रीयाञ्जनेयम्। స్వామి, రేపు మా అబ్బాయి 10th క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యేలా దీవించు తండ్రి. రే రే ఏమైందిరా? రే రే లేరా? రే అరే ఏమైందిరా? రే అంబులెన్స్. నా పేరు కుమార్. 16 ఏళ్ళ కుర్రాడికి భయం అంటే చదువు కాదు, బెంగ. తల్లిదండ్రుల మీద బెంగ. ఇది నా కథే కాదు, హాస్టల్లో జాయిన్ అయిన ప్రతి 16 ఏళ్ళ కుర్రాడి కథ. प्रभो काणिपाकेश्वर पूर्वा संध्या प्रवर्तते, उमा तनूजा कर्तव्यं दैवमान्निकम्। प्रभो काणिपाकेश्वर पूर्वा उत्तिष्ठ उमा तनूजा कर्तव्यं दैवमान्निकम्। उत्तिष्ठोत्तिष्ठ विघ्नेश उत्तिष्ठ। నువ్వు ప్రదక్షిణాలు చేసి వచ్చాయమ్మా. उत्तिष्ठ प्रमदाधीशा त्रैलोक्यं पावनं। ఏ కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుంది? ఎక్కడ జాయిన్ చేయాలి?
కృష్ణ గారు ఏంటి ఇక్కడ కూర్చున్నారు? కృష్ణ గారు ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమి లేదండి, మా అబ్బాయి 10th రిజల్ట్స్ వచ్చాయి కదా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఏ కాలేజీలో జాయిన్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎక్కడ జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడే దగ్గరలో ఏదో కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఏం బాగున్నాయండి? విజయవాడ గుంటూరు హాస్టల్లో జాయిన్ చేశారనుకోండి, వాళ్ళు బాగా చదివిస్తారు, మంచి ర్యాంకులు కూడా వస్తాయి. అంత దూరం అయితే ఖర్చులు ఫీజులు ఎక్కువ అవుతాయి కదండి. ఖర్చులు ఏముందండి, మన పిల్లల కోసం మనం ఖర్చులు తగ్గించుకోవాలంతే. అవును, నా కొడుకుని బాగా చదివించాలి, వాడికి మంచి ఉద్యోగం రావాలి, వాడి లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి. అందుకు నేను ఎంత కష్టమైనా భరిస్తాను. బాగున్నారండి. బాగున్నానండి. ఏంటమ్మా ఇంటికి రావట్లేదు? నేను వస్తున్నాను అంకుల్, మీరు ఇంట్లో ఉండట్లేదు. అప్పుడప్పుడు వస్తూ ఉండు. అయినయా ప్రదక్షిణాలు? ఇక్కడేం అయిపోయాయి. ప్రసాదాలు బెటర్. పద సరే. కృష్ణ గారు ఉంటారండి. సరే అండి. కుమార్ ఎక్కడ కుమార్ అంకుల్? ప్రదక్షిణాలు చేస్తున్నాడమ్మా. నాన్న, అయిపోయిందా అమ్మా? వెళ్ళిపోదామా? వెళ్దాం. మీ ఓడి పర్సంటేజ్ బాగుంది. కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు అన్నీ కలిపి సంవత్సరానికి 2 లక్షలు అవుతుంది. మర్చిపోకుండా 3 టైమ్స్లో పే చేయాలి. నాకు తెలియని, ఎప్పుడూ చూడని కొత్త ప్రపంచం. ఈ ప్రపంచంలో నాకు అన్నీ కొత్తే, అందరూ కొత్తే. ఎందుకో తెలియదు, మా నాన్న నన్ను హాస్టల్లో జాయిన్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు నేను మోసే నా లగేజ్ బరువు కన్నా నా మనసు ఎంతో బరువు అనిపించింది. హాయ్ బ్రో. హాయ్ అన్న. న్యూ అడ్మిషనా? అవునన్నా. ఏ ఊరు? బెక్కువలన్నా. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ అన్న. ఏదో డిప్రెషన్లో ఉన్నావు, ఏమైంది? మా నాన్నగారిని చాలా మిస్ అవుతున్నారన్న. ఫస్ట్ టైం కదా, అలానే ఉంటుంది, తర్వాత మెల్లిగా అలవాటైపోతుంది. సరే. గుడ్ మార్నింగ్ సార్. హే కుమార్, హాయ్ సార్. ఏంటి ఎలాగొచ్చున్నావు? ఏం లేదు సార్.
ఎగ్జామ్స్ వస్తున్నాయిగా బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నాను సార్. డౌట్స్ ఉంటే నన్ను అడుగు, ఓకే ఓకేనా? సార్. కాలేజ్ ఎలా ఉంది? బాగుంది సార్. అలా డల్గా కూర్చోకు, హుషారుగా ఉండు. వెళ్ళు. బాయ్ సార్. ఏంటి కృష్ణ గారు ఇలా వచ్చారు? కూర్చోండి. చెప్పండి, ఏంటి డల్గా ఉన్నారే? మా అబ్బాయిని గుంటూరు కాలేజీలో జాయిన్ చేశానండి. హాస్టల్లో ఉండి చదువుతున్నాడు. కాలేజీ ఫీజులు, హాస్టల్కి, మెస్కి అన్నీ కలిపి సంవత్సరానికి 2 లక్షల వరకు అవుతుందండి. మీకు తెలుసు కదా నా ఉద్యోగం సంగతి, ప్రైవేట్ టైపిస్ట్ ఉద్యోగం. నాకు వచ్చే జీతం ఇంట్లోకే సరిపోతుంది. అందుకే పర్వాలేదు, చెప్పండి ఏంటి? ఇవి నా సైట్ డాక్యుమెంట్స్ 96 గజాలు నా పేరునే ఉన్నాయి. ఈ సైట్ అమ్మి నాకు అమౌంట్ ఏర్పాటు చేస్తారని వచ్చాను. సరే కృష్ణ గారు, కొంచెం టైం పడుతుంది, మరి కొంచెం అమౌంట్ అంటున్నారు కాబట్టి చూసి చేద్దాం. మరి పర్లేదు సార్, నాకు ఇంకో సహాయం కూడా చేసి పెట్టాలి. ఏంటి? సాయంత్రం అయిన తర్వాత ప్రైవేట్ జాబ్ ఏదైనా ఉంటే పార్ట్ టైం జాబ్ చూస్తారని. ప్లీజ్. పార్ట్ టైం జాబ్ చేస్తారా? కిషోర్ గారు రెస్టారెంట్లో ఖాళీ ఉంటుందేమో అడుగుతాను, చేస్తారా? సరే, ఏదైనా పర్లేదండి, చేస్తాను. ఫోన్ చేసి చెప్తాను, ఒకసారి వెళ్ళి కలవండి. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఉంటానండి. హలో డాడీ, అమ్మా చెప్పమ్మా. సండే అవుటింగ్ ఉంది, వస్తారా? ఆదివారమా? ఓకే అమ్మా, వస్తాను. సరే డాడీ, సరే అమ్మా. నేను వెయిట్ చేస్తాను డాడీ. ఓకే ఓకే, బాయ్. సరే డాడీ, బాయ్. సార్ అర్జెంటుగా టైప్ చేసి ఇవ్వండి సార్. సాయంత్రం ఇస్తానండి. సాయంత్రం సార్? కూర్చోండి, చెప్తాను. కొంచెం త్వరగా ఇచ్చండి సార్. ఏంటి సార్ కొంచెం డల్గా ఉన్నారు? మా అబ్బాయిని గుంటూరు కాలేజీలో జాయిన్ చేసామండి. హాస్టల్లో ఉండి చదువుతున్నాడు. ఆదివారం అవుటింగ్ ఉందంట, రమ్మని ఫోన్ చేశాడు. ఏమున్నా మనసులోనే దాచుకుంటాడు తప్ప బయటికి చెప్పడు. వాడు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మా మనసంతా వాడి మీదే ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఫస్ట్ టైం ఇప్పుడే ఫోన్ చేశాడు. అది గుర్తొచ్చి కొంచెం అలా డల్గా అక్కడ ఎలా ఉంటున్నాడో ఏంటో అనుక్షణం వాడి గురించి ఆలోచిస్తున్నాను. బయట స్ట్రాంగ్గా ఉంటాడు కానీ చాలా సెన్సిటివ్ అండి మావాడు. తనలో తానే అన్నీ ఆలోచించుకుంటాడు తప్ప ఏ విషయంలోనే బయటపడ్డాడు. ఎలా చదువుతున్నాడా ఏంటా అని కొంచెం బెంగగా ఉంది. సాధ్యమైనంత వరకు తొందరగా ఇస్తాను. అలాగే సార్, ఏం బెంగ పెట్టుకోకండి సార్, మీ అబ్బాయి కదా, అంత బాగానే ఉంటుంది. ఓకే, నమస్తే సార్, ఉంటా.
ఎక్కడికే? ఇంటికేనా? అవునండి, ఇంటికే. డ్యూటీ అయిపోయిందా? రండి, నేను కూడా ఇంటికే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే ఆర్గాన్ రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యాను. అక్కడ నుండే వస్తున్నానండి. ఈ విషయం మీ ఇంట్లో తెలుసా అండి? తెలీదండి, మీరు కూడా చెప్పొద్దు. మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడండి? బాగానే చదువుతున్నాడండి. రేపు అవుటింగ్ ఉందంట, రమ్మని ఫోన్ చేశాడు. రేపు పాస్ట్కి గుంటూరు వెళ్తున్నాను. సరే అండి. పెడతారా హాస్టల్లో బిర్యానీ? ఎప్పుడో వారానికి ఒక రోజు పెడతారు అంతే డాడీ. అది కూడా తినబుద్ధి అవ్వదు. ఏమైనా తింటావా? వద్దు డాడీ, చాలా ఫుల్ అయిపోయింది. బాగా చదువుకోమ్మా, బెంగ పెట్టుకోకేమి. సరే. హా? డాడీ, కాలుకి ఏమైంది? కాలా? ఏం కాలేదమ్మా. ఏదో ఒకసారి చూడండి. వెళ్ళు. సరే. వస్తున్నాయి కదమ్మా, బాగా సరే. చదువుకో. వెళ్ళు. బాయ్. బాయ్ డాడీ. హలో నాన్న ఎలా ఉన్నావు? నాన్నగారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు. కాయలు దెబ్బలు తగిలింది. అదా నాన్న, రాత్రి ఆఫీస్ నుంచి వస్తుంటే బండి స్కిడ్ అయ్యి పడిపోయారంట్రా. కృష్ణ గారు! కృష్ణ గారు, మీరు బాగానే ఉన్నారా? లేవండి, లేవండి. మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? అమ్మా 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 అమ్మా. కృష్ణ గారు, బండి ఎక్కండి, వెళ్దాం. చేతికి కాళ్ళకి దెబ్బలు తగిలాయి. ఈ దెబ్బలతో ఎందుకండి గుంటూరు వెళ్ళడం, వచ్చే వారం వెళ్ళొచ్చు కదా అని అంటే వస్తానని చెప్పాను. నా కోసం ఎదురు చూస్తాడు. వాడిని బాధ పెట్టడం ఇష్టం లేదని చెప్పారు నాన్న. నీకోసం పార్ట్ టైం జాబ్లో కూడా జాయిన్ అయ్యారు నాన్న. తాతగారు జ్ఞాపకార్థంగా ఉంచుకున్న 90 గజాల స్థలం కూడా నీ చదువు కోసం అమ్మేశారు నాన్న. నువ్వు బాగా చదువుకొని ఆయన పేరు నిలబెట్టాలి. నా వల్లే మా నాన్నకి ఇన్ని కష్టాలు. మా నాన్న నా కోసం ఇంత కష్టపడుతున్నాడు, కానీ నేను పరీక్షలు సరిగ్గా రాయలేదు. ఫెయిల్ అయిపోతే నా ముఖం మా నాన్నకి ఎలా చూపించను? నా వల్ల మా నాన్న బాధపడకూడదు.
అంటే నేను ఉండకూడదు. ఐ రియల్లీ మిస్ యూ డాడీ. రేయ్, ఏం చేస్తున్నారా? చదువుకోండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? కుమార్, రే కుమార్, రే. మై గాడ్, షిట్. రే కుమార్, రే కుమార్, రే ఏమైందిరా? రే కుమార్, రే. హలో, అంబులెన్స్. హలో, కుమార్ వాళ్ళ ఫాదరా? అవును సార్, నేనే సార్. నేను మీ అబ్బాయి కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. అర్జెంటుగా రవి హాస్పిటల్కి రండి. ఏమైంది సార్? ఏమైంది మా వాడికి? ఏం కాలేదు. ఎలా ఉన్నాడండి? ఏం కాలేదు. ఒకసారి హాస్పిటల్కి రండి. ఏం పర్లేదు కదండి? ఏం పర్వాలేదండి. చెప్పండి సార్. కంగారు పడకండి. ఇప్పుడే వస్తున్నాను హాస్పిటల్కి సార్. రండి, చెప్తాను. ఇంటికి ఇప్పుడే రండి. వస్తున్నాను సార్, బయలుదేరుతున్నాను. మీరు కుమార్ ఫాదరా? నేనే సార్. ఏమైంది మా వాడికి? ఏం కాలేదు. ఎలా ఉన్నాడు మా వాడు? భయపడకండి, అన్నీ చెప్తాను. ప్రశాంతంగా కూర్చోండి. కంగారు పడకండి. మీ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. మేమే హాస్పిటల్లో జాయిన్ చేసాం. కోలుకుంటున్నాడు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒరే నాన్న, ఎంత పని చేసావురా? అసలు ఏమైంది సార్? ఒకరోజు మీ వాడు డల్గా ఏడుస్తూ కనిపించాడు. తనకు అసలు ఏమైందని అడిగాను. ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే అప్పుడు చెప్పాడు. హాయ్ అండి, బాగున్నారా? 7 అప్ ఇవ్వండి. ఏమైంది వీడికి ఇలా ఏడుస్తున్నాడు? ఏంట్రా అలా ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదు సార్, నాకు ఇక్కడ చదవటం ఇష్టం లేదు సార్. ఎందుకని? మా మమ్మీ డాడీని చూడాలనిపిస్తుంది సార్. స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. మీ అమ్మ నాన్న మిస్ అవుతున్నావా? 15 సంవత్సరాలు మా అమ్మ నాన్న దగ్గర ఉండి ఇప్పుడు ఇలా దూరంగా చదువుకోవాలంటే చాలా కష్టంగా ఉంది సార్. జైల్లో ఉన్నట్టుంది సార్. మా ఊర్లో పండుగలు ఎంతో సరదాగా చేసుకునే వాళ్ళు సార్. వినాయక చవితి వస్తే మా డాడీ దేవుడికి పాల వెళ్ళి కడుతుంటే నేను పూలు పళ్ళు అందించేవాడిని సార్. దీపావళి రోజున మా డాడీ నన్ను బర్త్డే మీద తీసుకువెళ్ళి దీపావళి మందులు కొనేవాడు సార్. సాయంత్రం హ్యాపీగా కాల్చుకునే వాళ్ళం సార్.
కానీ దీపావళి రోజున మాకు సెలవే లేదు కదా సార్. బయట అందరూ మందులు కాలుస్తుంటే మేము లోపల ఏడుస్తూ కన్నీళ్ళు బయటికి రాకుండా మేము బుక్స్ పట్టుకుని చదువుకునే వాళ్ళు సార్. మా ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే అమ్మవారి తీర్థాలు, జాతరలు, దేవుడి ఉత్సవాలు నేను చూడలేను కదా సార్.
ఎందుకంటే మాకు సెలవులు ఉండవు కదా సార్. నేను నా ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుకోవడం కంటే ఇక్కడ మా డాడీతో కలిసి క్రికెట్ ఆడుకోవడం నాకు చాలా ఇష్టం సార్. మమ్మల్ని దూరం పెట్టి చదివించాలా? మా ఊర్లో అక్కడే దగ్గరున్న కాలేజీలో చదివించవచ్చు కదా సార్. మా అమ్మ నాన్నలు బాగా చదివించాలనుకోవడంలో తప్పు లేదు సార్. కానీ మేము వాళ్ళని ఎంత మిస్ అవుతున్నామో వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? మీ అమ్మ నాన్నలు మిస్ అవుతున్నావా? చాలా మిస్ అవుతున్నాను సార్. ఇవన్నీ ఆలోచిస్తుంటే తలనొప్పి వచ్చేస్తుంది సార్. అస్సలు చదవలేకపోతున్నాను సార్. మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయిపోతే మా అమ్మ నాన్న తట్టుకోలేరు సార్. ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా చదువుతావు? ఇవి అందరికీ ఉండేవే. మీ పేరెంట్స్ నీ ఫ్యూచర్ కోసమే కదరా ఇదంతా చేసేది. బాగా చదువుకో, హ్యాపీగా ఉండు, వెళ్ళు. సార్ మాదే తప్పు సార్. ఇలా జరగడానికి కారణం మేమే. వాళ్ళు దూరంగా చదివిస్తున్నారు, వాళ్ళ హాస్టల్లో చదివిస్తున్నారని నా కొడుకు మనసులో ఏముందో తెలుసుకోకుండా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని స్తోమత లేకపోయినా కష్టపడి సంపాదించి వేలకు వేలు ఫీజులు కట్టి మీ కాలేజీలో బాగా చదువుకుంటాడని జాయిన్ చేశాం. కానీ వీడిలా చేస్తాడని అనుకోలేదు సార్. బాధపడకండి. సార్ డాక్టర్ గారు రమ్మంటున్నారు. పదండి. కుమార్ పేరెంట్స్ మీరేనా? అవును సార్. కూర్చోండి. సార్ మా అబ్బాయికి ఎలా ఉంది? కంగారు పడాల్సిన పనేం లేదు. ఇప్పుడు ఐసీయూ నుంచి నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేశాము. కొంచెం డిప్రెషన్ మోడ్లో ఉండి తను ఆ పని చేసి ఉండొచ్చు. ఇప్పుడేం పర్లేదు కదా సార్? ఇప్పుడేం పర్లేదు. కావాలంటే జనరల్ వార్డ్కి వెళ్ళి చూడొచ్చు. ఓకే సార్. మంచిదండి.
ఎందుకురా ఇలా చేసావు? ఎందుకు చేసావురా ఇలాగా? నీకేమైనా అయితే మేమేమైపోవాలరా? బాగా చదువుకొని మంచి ర్యాంక్ సాధిస్తే, నీకు మంచి ఉద్యోగం వస్తే నీ లైఫ్ సెటిల్ అవుతుందని నేను దూరంగా ఉంచి హాస్టల్లో చదివిస్తున్నాం. గుర్తొచ్చినప్పుడల్లా మేము కూడా చాలా బాధపడుతూనే ఉన్నావురా. నువ్వు బయటపడ్డావు, మేము బయటపడలేదంతే. సారీ అమ్మా, సారీ నాన్న. వెళ్ళిపోదాం నాన్న. వెళ్ళిపోదాం నాన్న, మన ఊరు వెళ్ళిపోదాం. మన ఊర్లోనే మాతోనే ఉంటూ రోజు కాలేజీకి వెళ్ళొస్తూ బాగా చదువుకో నాన్న, ఏడవకు. వెళ్ళి నీ బ్యాగ్ తెచ్చేసుకోరా. డాడీ, నేను పరీక్షల్లో ఫెయిల్ అయితే నన్ను ఏమంటావు? నువ్వు పరీక్షల్లో పాస్ అయినప్పుడు నేనెంత ఆనందంగా అందరికీ చెప్పుకుంటానో, నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు నీ భుజం తట్టి నెక్స్ట్ టైం బాగా వ్రాయి, తప్పకుండా పాస్ అవుతావని చెప్తానురా. నువ్వు నా హీరో డాడీ. హాయ్ అండి. మన పిల్లల్ని లక్షలు ఖర్చు పెట్టి మనకు దూరంగా కాలేజీలో జాయిన్ చేసి హాస్టల్లో చదివిస్తూ వాళ్ళు ఎలా ఉన్నారని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ అనుక్షణం వాళ్ళ గురించే బాధపడుతూ ఉండే కంటే మనకు దగ్గరలోనే మన ఊర్లోనే కాలేజీలో జాయిన్ చేసి వాళ్ళు బాగా చదువుకునేలాగా మనం ఎప్పటికప్పుడు సపోర్ట్గా ఉంటూ వాళ్ళకి మన కష్టాలు కూడా చెప్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం కదండి. చదివి కూడా ఎక్కడైనా చదువుతాడండి. మన పిల్లలు ఒకవేళ హాస్టల్లో చదువుతూ ఉంటే వీలైనప్పుడల్లా వెళ్ళండి, వీలైనప్పుడల్లా ఇంటికి తీసుకురండి, వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేయండి.
చక్కగా కూర్చొని మాట్లాడండి, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోండి. ఒక తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయండి. మనం ఎంత సంపాదించినా వాళ్ళు బాగుండాలనే కదండి. మీరు అలా చేసి చూడండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనమే హ్యాపీగా ఉంటాం. మీ గణపతిరావు, మంచి